హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. ముందుగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ఉత్సవం, గౌరవం, ఆనందం, ధనం మరియు ఐశ్వర్యం. ఉగాది ఎప్పుడు మనకు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుందన్నమాట. మన పూర్వీకులు ఏం నమ్ముతారంటే ఈ రోజే బ్రహ్మ మన యుగాన్ని ప్రారంభించాడని, అందుకే ఇది యుగాది అంటే ఉగాదిలా పేరు వచ్చిందని నమ్ముతారనమాట. అసలు మనం ఈ పండుగని ఎందుకు చేసుకుంటాము అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలన్నీ తీసుకొని సముద్రం లోపలికి వెళ్ళిపోతాడనమాట. అక్కడే నిద్రిస్తున్న విష్ణుమూర్తి ఇదంతా చూసి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తీసుకొని బ్రహ్మకి ఇస్తాడనమాట. ఆ రోజు నుంచే బ్రహ్మ ఈ యుగాన్ని అవతరించాడని నమ్ముతామన్నమాట. మనకి ఒక సంవత్సరం బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానం అనమాట. సో ఇప్పుడు ఉగాది ఎందుకు జరుపుకుంటామో చూసాం కదా. ఇప్పుడు ఎలా జరుపుకోవాలో చూద్దాము. ముందుగా ప్రతి పండుగలాగే మనము ఇల్లుని శుద్ధి చేసేసుకొని మామిడాకులు తోరణాలతో ఇల్లుని గుమ్మాన్ని మంచిగా అలంకరించుకుంటాం. తర్వాత తలంటి స్నానం చేస్తాం. సో తలంటి స్నానం ఏంటంటే మన ఆచారం ప్రకారము ఇలాంటి ఒక పర్వదినం రోజున లక్ష్మీదేవి తైలంలో మరియు గంగాదేవి జలంలో ఉంటుందన్నమాట. సో అందుకనే మనం తైలం పెట్టుకొని తలస్నానం చేస్తే అప్పుడు ఆ లక్ష్మీదేవి మరియు గంగాదేవి కటాక్షం మనపై ఉంటుందని మన పూర్వీకులు నమ్ముతాం అనమాట. మనం ఎవ్రీ ఫెస్టివల్కి తలస్నానం చేస్తాం, బట్ దాని వెనకాల ఉన్న రీజన్ ఇదనమాట. సో తలంటి స్నానం చేసి ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత ఈ యుగాది ఫెస్టివల్ చేసే పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో దీనికి మనము షడ్రుచులని ముందుగానే పెట్టుకోవాలి. షడ్రుచులు అంటే పులుపు, తీపి, ఉప్పు, కారం, చేదు మరియు వగరు అన్నమాట. సో ఈ 6 రుచులను మనకిచ్చే పదార్థాలు మనం ముందుగానే రెడీగా పెట్టుకుంటాము. అవే చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడి పండు. కానీ కొంతమంది జీడిపప్పు, గసగసాలు, సార పలుకులు ఇవన్నీ కూడా వేస్తుంటారు. సోంపు కూడా వేస్తుంటారు. అవన్నీ ఆప్షనల్, అవన్నీ టేస్ట్ కోసమే. కానీ మెయిన్గా వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇంకా చాలామంది పిండి వంటలు చేసుకుంటారు. తర్వాత మెయిన్గా ఈ ఫెస్టివల్కి చేసేది మనం పోలేలు, భక్షాలు అంటాం అన్నమాట తెలంగాణలో. సో భక్షాలు అయితే చాలా ఫేవరెట్. ఉగాదిని తెలంగాణలో మాత్రమే కాకుండా మహారాష్ట్ర, అస్సాం, కేరళ మరియు పంజాబ్లో కూడా వివిధ పేర్లతో జరుపుకుంటారనమాట. ఉగాది రోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనము పంచాంగ శ్రవణం చేస్తామన్నమాట. అంటే మనకి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి మన రాసుల బట్టి పంచాంగాన్ని చూసుకొని అదొక తృప్తిగా ఫీల్ అవుతాం అనమాట. మంచిగా ఉంటే ఓకే అని, లేదంటే జాగ్రత్త పడాలని ముందుగానే అనుకుంటాము. సో అదండి ఉగాది ఎలా చేసుకోవాలి, ఎక్కడెక్కడ చేసుకుంటారు అండ్ ఎందుకు చేసుకుంటాం అనేది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలుసా లేదా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.